ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. దుర్గా నామానికి అర్థం ఎవరైనా వివరించగలరా? దుర్గా నామాన్ని ఒక మహామంత్రంగా వేదవాంగ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్థశక్తితో పాటు మహిమాన్వితమైన శబ్దశక్తి ఉంది. ఆ అర్థాలను సంభావించి ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్య ఫలితాలను పొందవచ్చని మంత్రశాస్త్రం స్పష్టం చేస్తుంది. దుర్గా నామమే ఒక మహామంత్రం. దుర్గమమైనది దుర్గ. మనసుకి మాటకి అందని పరతత్వమే దుర్గమం. అందరూ తేలిగ్గా ప్రవేశించలేనిది, ఎంతో సాధనతో యోగంతో పొందవలసిన తత్వం అది. అందుకే దుర్గా అంటే పరతత్వం, పరబ్రహ్మ అని ప్రధానార్థం. యస్యాహ పరతరం నాస్తిశ్చైష దుర్గా ప్రకీర్తిత. దేన్ని మించి మరో తత్వం లేదో అదే దుర్గా అని వైదిక నిర్వచనం. దు అనే శబ్దానికి వీలు కానిది, భరించలేనిది అని అర్థం. దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుస్థితి, ఇవన్నీ దుః శబ్దతో కూడిన పదాలు. వీటన్నిటినీ సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గా. రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి అని శాస్త్రం వివరించింది. వేద ధర్మానికి విఘాతం కలిగించి దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత దుర్గానామం వచ్చినట్లు దేవి భాగవతం చెబుతోంది. దుర్గమాసుర హంత్రిత్వాత దుర్గేరి మమనామయ. దుర్గము అంటే కోట అని కూడా అర్థం. పరుల బాధ లేకుండా మనల్ని రక్షించే ఆశ్రయం దుర్గం. అదేవిధంగా ఆశ్రయించిన భక్తుల్ని అన్ని విధాలా ఆదుకునే తల్లి ఆ దుర్గా. త్వామాశ్రితానం నా విపన్నరాణం త్వామాశ్రితాహ్య శ్రేయతాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు. నిన్ను ఆశ్రయించిన వాడే సరి అయిన దాన్ని ఆశ్రయించిన వాడు అని అర్థం. దేవి మహాత్మ్యం మార్కండేయ పురాణంలో ఇది చెప్తుంది. ఈ భావనలో దుర్గా అంటే ఆశ్రయ శక్తి అని అర్థం. వేదం దుర్గను తారిణీ శక్తిగా పేర్కొంది, అంటే దాటించే శక్తి. దుర్గతుల నుంచి, కష్టాల కడల నుంచి తన భక్తులను దాటించి ఒడ్డును చేర్చే నావగా వేదం దేవిని వర్ణించింది. నావేవ సింధుం దురితాజ్ఞి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః వంటి వేద మంత్రాలు ఈ భావనని చెబుతున్నాయి. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతీనీం నమామి భవభీతోహం సంసారనవతారిణీం. అంటే అంతుపట్టని తత్వం గల దుర్గాదేవి దురాచారాలను నశింపజేసే తల్లి అని అర్థం. సంసార సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవభీతుడినైనా, అంటే సంసారం వల్ల భయపడే అయిన నేను నమస్కరిస్తున్నాను తల్లి అని దేవ్య థర్వ శీర్షం దుర్గానామానికి ఈ నిర్వచనాలు ఇచ్చిందనమాట. తెలుసుకున్నారు కదా దుర్గాదేవి దుర్గానామానికి అర్థమేంటో. మరొక వీడియోలో మరిన్ని భక్తి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.